India's bad boy billionaire Vijay Mallya, who had become the poster boy for India's bank defaults after he left India in 2016, he has spoken for 4 whole hours, proclaiming that he is not a chore. విజయ్ మాల్యా మళ్ళీ ట్రెండ్లో ఉన్నాడు. ఈసారి ఒక మీమో ట్వీట్ వలనో కాదు, ఈసారి ఒక పోడ్కాస్ట్లో మాల్యా సార్ ఇలా అన్నాడు, నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నిజమేదైతే ఉందో అది ప్రపంచం ముందుకు రానేలేదు. కొందరు అన్నారు ఎంత ధైర్యవస్తుడో అని, మరికొందరు అన్నారు ఇంత అబద్ధం చెప్తాడా అని. పదండి ఈరోజు వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న ఫుల్ క్రోనాలజీ, ఎలా ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ వచ్చి ఈ కాంట్రవర్సీ సెంటర్లో పడ్డాడు అని చెప్పేసి, అండ్ ఎలా ఈ సిస్టమ్ అంతా అదే పార్ట్గా మారిపోయింది. అండ్ మేం షేర్ చేస్తాం ఓన్లీ ఫ్యాక్ట్స్ అండ్ ఇన్సిడెంట్స్ అండ్ కొంచెం బ్యాక్గ్రౌండ్, ఎందుకంటే మీ డెసిజన్ మీరు తీసుకోవాలి కాబట్టి. విజయ్ మాల్యా ఒక చిన్న బిజినెస్ మ్యాన్ కాదు. ఆయన యునైటెడ్ బ్రూవరీస్ గ్రూప్ ద్వారా తన ఎంపైర్ని బిల్డ్ చేశాడు. దానిలో బిగ్గెస్ట్ స్టార్ ప్రోడక్ట్ వచ్చేసి కింగ్ఫిషర్ బీర్. ఇప్పటికి కూడా ఇండియాలో బీర్ అంటే ఫస్ట్ మైండ్లో వచ్చేది కింగ్ఫిషరే. 1970స్లో తన ఫాదర్ విఠల్ మాల్యా యూబీ గ్రూప్ని గ్రో చేశారు. 80s ఎండ్కి విజయ్ మాల్యా చైర్మన్ అయ్యారు. కానీ ఆయన ఫ్యామిలీ బిజినెస్ని కంటిన్యూ చేయడం కాదు, ఫుల్ రీబ్రాండింగ్ చేశాడు. కింగ్ఫిషర్ ఈజ్ ఈక్వల్ టు జస్ట్ బీర్ కాదు, ఇట్స్ బికమ్ ఎ గ్లామర్ సింబల్ నా. క్యాలెండర్ గర్ల్స్, బీచ్ ఫోటోషూట్స్, ప్రైవేట్ పార్టీస్, లగ్జరీ యాడ్స్, బిజినెస్ ప్లస్ లైఫ్ స్టైల్ని మిక్స్ చేసి ఒక పవర్ఫుల్ ఇమేజ్ క్రియేట్ చేశారు. స్లోగా యూబీ గ్రూప్స్ ఒక మ్యాసివ్ ఎంపైర్ అయ్యింది. ఆల్కహాల్, లిక్కర్, ఫర్టిలైజర్స్, ఇంజనీరింగ్ ఇంకా ఫార్మా అన్ని సెక్టర్స్లో ఎక్స్పాన్షన్ చేశారు. 1990స్లో విజయ్ మాల్యా అంటే కార్పొరేట్లో స్టార్ నేమ్. 2005లో కింగ్ఫిషర్ ఎయిర్లైన్ లాంచ్ అయినప్పుడు నార్మల్ ఎయిర్లైన్ లాగా మార్కెట్ చేయలేదు. యాడ్స్, బ్రాండింగ్, ఎయిర్ హోస్టర్స్ యూనిఫామ్ ఇవన్నీ కలిపి ఒక్కటే మెసేజ్ ఇస్తున్నాయి. అదేంటంటే కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఈజ్ ఎ లగ్జరీ లైఫ్ స్టైల్, నాట్ ఏ ట్రాన్స్పోర్ట్. 2008లో ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు ఆర్సీబీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఈ టీంని మాల్యా కొని ఇది ప్రూవ్ చేశాడు మాల్యా ఒక బిజినెస్ మ్యాన్ కాదు, ఒక మంచి బ్రాండ్ బిల్డర్ అని. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్సీబీ ఒక టీం కాదు, ఆయన బిజినెస్ యొక్క ఎక్స్పాన్షన్. ఎటు చూసినా లోగోస్, యాడ్స్, పార్టీస్, బ్రాండింగ్ ఒక్కటే పేరు కనిపిస్తుంది, అదే కింగ్ఫిషర్. వీటన్నిటి యూజ్ కూడా కనిపిస్తుంది. 2012-13లో యునైటెడ్ బ్రూవరీస్ 100 మిలియన్ కేసెస్ ఆఫ్ స్ట్రాంగ్ బీర్స్ అమ్మింది, అందులో 80 మిలియన్ కింగ్ఫిషర్వే. అండ్ ఈ స్కేల్ ఇండియాకి అన్సీన్. బెంగళూరులో పెంట్ హౌస్, లండన్లో మెన్షన్, ఫిలిం ఫెస్టివల్, రెడ్ కార్పెట్. విజయ్ మాల్యా ఒక బిజినెస్ మ్యాన్ నుంచి ఒక సెలబ్రిటీలా అయిపోయాడు. ఈ సెలబ్రిటీ స్టేటస్ ఆయన క్రెడిబిలిటీని ఇంకా స్ట్రాంగ్ చేసింది. మీరు ఎప్పుడైతే ఇంత స్ట్రాంగ్ ఇమేజ్ చేసుకుంటారో బ్యాంక్స్ అండ్ ఇన్వెస్టర్స్ మిమ్మల్ని డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూతో చూస్తారు. అండ్ ఇప్పుడే మొదలవుతుంది కదా, దాంట్లో సక్సెస్తో పాటు సిస్టమ్ క్రాక్స్ కూడా దాక్కుంటాయి. విజయ్ మాల్యా బిజినెస్ పీక్లో ఉన్నప్పుడు ఏవియేషన్లో బిగ్గెస్ట్ గ్యాంబల్ చేశారు. కానీ కొన్ని సంవత్సరాలలోనే ఇదే డెసిజన్ ఆయన డౌన్ఫాల్కి మెయిన్ రీజన్ అయ్యింది. 2008 టైంలో మిడిల్ ఈస్ట్లో పొలిటిక్స్ టెన్షన్ వల్ల క్రూడ్ ఆయిల్ సప్లై మీద ప్రెషర్ రావడంతో గ్లోబల్ ఆయిల్ ప్రైస్ స్కై హైలో ఉంది. అండ్ ఏవియేషన్ కోసం ఫ్యూల్ కాస్టే చాలా ఎక్కువ అవుతుంది. ప్రపంచం అంతా ఏవియేషన్ ఇండస్ట్రీ స్ట్రగుల్ అవుతుంది. ఇండియాలో కూడా పెద్ద తేడా ఏం లేదు. దాంతోపాటు మాల్యా ఎయిర్ డెకన్ని అక్వైర్ చేసుకుందాం అనుకున్నాడు. ఎయిర్ డెకన్ ఒక లో కాస్ట్ క్యారియర్, దాని ఫైనాన్షియల్ కండిషన్ ఆల్రెడీ వీక్. మాల్యా అనుకుంటూ డొమెస్టిక్ మార్కెట్లో షేర్స్ పెరుగుతాయని, రియాలిటీలో తన సొంత కంపెనీలో లాసెస్ పెరిగాయి. కింగ్ఫిషర్ ఎయిర్లైన్ ఆపరేషన్స్ స్కేల్ అయినాయి, కానీ రెవెన్యూ అంత పెరగలేదు. ఒక సైడ్ ప్రీమియం ఎయిర్లైన్స్ నడుస్తున్నాయి, ఇంకోవైపు లో కాస్ట్ ఆపరేషన్ని రన్ చేయాల్సి వచ్చింది. 2010 తర్వాత సిచ్యువేషన్ ఇంకా ఖరాబ్ అయింది. ఇండియన్ ఏవియేషన్ కాంపిటీషన్ని సీరియస్గా తీసుకున్నాయి. ఫ్యూల్ కాస్ట్ కంట్రోల్లో లేదు, అండ్ ఇంకోవైపు ఎయిర్లైన్స్ ఆపరేటింగ్ లాసెస్ కంటిన్యూస్గా పెరుగుతున్నాయి. 2011లో ఎంప్లాయీస్ శాలరీస్ డిలే అయ్యాయి, వెండర్స్కి డ్యూస్ క్లియర్ చేయట్లేదు, ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి, ఫ్యూల్ కంపెనీస్ అండ్ ఎయిర్పోర్ట్స్ క్రెడిట్ మీద సర్వీస్ ఇవ్వడం కూడా బంద్ చేశాయి.
పబ్లిక్‌లో ఇంత గ్లామరస్ బ్రాండ్ కానీ లోపల నుంచి మాత్రం మొత్తం కుప్ప కూలిపోయింది. 2012 ఎండ్ వరకు కింగ్‌ఫిషర్ అఫీషియల్లీ గ్రౌండెడ్. కంపెనీ ఎంప్లాయీస్ స్ట్రీట్ పైన ప్రొటెస్ట్ చేస్తున్నారు. అండ్ మీడియా రిపోర్ట్స్ ఓపెన్‌లీ చూపిస్తున్నాయి కంపెనీ పైన 9,000 కోట్ల అప్పు ఉందని. అండ్ రీపేమెంట్ మీద క్లారిటీ లేదు. బ్యాంక్స్ నుంచి సామాన్య ప్రజల వరకు ప్రతి ఒక్కరు వాళ్ళ ఒపీనియన్ షేర్ చేశారు మీమ్ రూపంలో. దీని మధ్యలోనే మాల్యా లండన్ యొక్క మెన్షన్ అండ్ లగ్జరీ లైఫ్ స్టైల్ ఫోటోస్ వైరల్ అయినాయి. ఇదే కాంట్రాస్ట్ రీజన్ అయ్యింది పబ్లిక్ అవుట్రేజ్. బ్యాంక్స్ లోన్స్ ఆగిపోయినాయి, ఎంప్లాయీస్ శాలరీస్ ఆగిపోయినాయి అండ్ ఒక సక్సెస్ఫుల్ బ్రాండ్ యొక్క కొలాబ్స్ ప్రజల ముందుకు వచ్చింది. మీరు కూడా ఫైనాన్షియల్ స్ట్రెస్ లేదా లోన్ రికవరీ లాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నారా? దానికోసం ఒక లీగల్ సొల్యూషన్ వెతుకుతున్నారా? అయితే ఇప్పుడే కనెక్ట్ అవ్వండి ఎక్స్పర్ట్ ప్యానెల్ యొక్క ఎక్స్పర్ట్స్ ని. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఫిల్ అవుట్ ద ఫామ్. 2014 తర్వాత కింగ్‌ఫిషర్ ఎయిర్లైన్స్ అఫీషియల్లీ బంద్ అయిపోయింది అండ్ ఫుల్ బ్లోన్ లోన్ డిఫాల్ట్స్ అయ్యాయి. అండ్ అప్పుడు మాల్యాకి లీగల్ ఛాలెంజెస్ పెరిగాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విజయ్ మాల్యాకి అగనెస్ట్ గా 2015లో మనీ లాండరింగ్ కేసు రిజిస్టర్ చేశాడు. చార్జెస్ ఏంటంటే లోన్ తీసుకున్న మనీ ఓవర్సీస్ కంపెనీస్ కి డైవర్ట్ చేశారని. 2016లో ఇన్వెస్టిగేషన్ ఇంటెన్స్ అవ్వగానే విజయ్ మాల్యా క్విక్లీ యూకేకి వెళ్ళిపోయారు. అప్పటికి అఫీషియల్ వాంటెడ్ కాదు, కానీ టైమింగ్ మీద డౌట్. దాని తర్వాత లీగల్ యాక్షన్ సిస్టమాటిక్లీ బిల్డ్ అవుతూ వెళ్ళింది. 2018లో ఇండియన్ కోర్ట్స్ ఫ్యూజిటెక్ ఎకనామిక్ అఫెండర్ అని డిక్లేర్ చేశారు. ఇది ఇండియాలో కొత్త లా చెప్తుంది ఫస్ట్ పెద్ద యాక్షన్ అని. అదే సంవత్సరం ఇండియన్ బ్యాంక్స్ యూకే కోర్ట్స్ లో బ్యాంక్రప్సీ ప్రొసీజర్ ని రన్ చేశాయి. ఆల్మోస్ట్ 14 కోట్ల అన్పెయిడ్ లోన్స్ ని రికవర్ చేయడానికి. ఈ కేసు చాలా టైం వరకు నడిచింది అండ్ ఫైనల్లీ ఏప్రిల్ 2018లో యూకే కోర్ట్స్ ఆయన బ్యాంక్రప్సీ అపీల్ ని రిజెక్ట్ చేసింది. మీన్ వైల్ కొంతమంది ఇండస్ట్రీ లీడర్స్ అన్నారు 14 కోట్లు రికవర్ అయ్యింది, కానీ మాల్యాని మాత్రం విలన్ గానే పోర్ట్రే చేశారని. ఈ స్టేట్మెంట్ వైరల్ అయింది. కొంతమంది సపోర్ట్ చేశారు, కొంతమంది క్వశ్చన్ చేశారు. లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఎక్స్ట్రాడిషన్ కాంప్లికేటెడ్ అని. యూకే కోర్ట్స్ ప్రకారం ఒకవేళ ఇండియా కంప్లీట్ అష్యూరెన్స్ ఇవ్వకపోతే ఎక్స్ట్రాడిషన్ డిలే అవుతూ పోతుంది. మాల్యా లీగల్ టీమ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఆయన్ని పొలిటికల్లీ టార్గెట్ చేశారని, అందుకే ఇండియాలో ట్రయల్ ఇంపార్షియల్ అవ్వదు. అండ్ ఇవన్నిటి మధ్యలో విజయ్ మాల్యా లండన్లో కంఫర్టబుల్గా ఉన్నాడు. అండ్ ఇప్పటి వరకు ఫిజికల్గా విజయ్ మాల్యాని ఇండియాకి తీసుకొచ్చింది లేదు. కొన్ని నెలల ముందు జూన్ 2025 విజయ్ మాల్యా ఒక పోడ్కాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. దాంట్లో ఫైనల్లీ తన వర్షన్ ఏంటో చెప్పాడు. రాజ్ సెమానీతో కూర్చొని మాల్యా ఇలా చెప్పాడు, నేనేం ఫ్రాడ్ చేయలేదు, బ్యాంక్స్కి డబ్బులు ఆల్రెడీ ఇచ్చేసా అండ్ ఏదైతే కాంట్రవర్సీ జరుగుతుందో అది ఓన్లీ పొలిటిక్స్ ఇన్స్పైర్డ్ మాత్రమే. ఈ పోడ్కాస్ట్ లో కొన్ని క్లిప్స్ వైరల్ కూడా ఉన్నాయి. అందులో ఆయన చెప్పాడు, నా ఇమేజ్ ని డెలిబరేట్లీ బద్నాం చేశారు, నిజం ఎప్పుడు ప్రపంచం ముందు రాలేదు. పోడ్కాస్ట్ తర్వాత సోషల్ మీడియాలో మిక్స్ రియాక్షన్స్ వచ్చాయి. కొందరు అన్నారు ఒక్కసారి ఫెయిర్ ట్రయల్ అవ్వనివ్వండి తో మొత్తం క్లియర్ అవుతుంది. అండ్ కొందరు అన్నారు అకౌంటబిలిటీ లేకుండా ఎంత పెద్ద లోన్ డిఫాల్టా. ఈ ఇంటర్వ్యూ ఒక పార్ట్ లో విజయ్ మాల్యా ఇలా కూడా అన్నారు, ఒకవేళ ఇండియా నాకు ఫెయిర్ ట్రయల్ గ్యారంటీ ఇస్తే నేను తిరిగి రావడానికి రెడీ అని. కానీ ఇప్పటి వరకు కాంక్రీట్ డెవలప్మెంట్ అవ్వలేదు. పోడ్కాస్ట్ వైరల్ అయింది, కానీ లీగల్ ఫ్యాక్ట్స్ గ్రౌండ్ రియాలిటీ పైన ఏం ఫరక్ అవ్వలేదు. కానీ మళ్ళీసారి పబ్లిక్లో పాత డిబేట్ బయటకు వచ్చింది. అండ్ పోడ్కాస్ట్ వల్ల ఆయన 40 లక్షల వాచ్ కూడా వైరల్ అయింది. వాచ్ యూజ్ ప్రజలు అంటుర్రు ఈయనకు లోన్ టెన్షన్ లేనే లేదని. ఈ స్టోరీ ఒక పర్సన్ మీద బ్లేమ్ చేయడం కాదు, ఇది సిస్టమ్ స్టోరీ. 9,000 కోట్ల లోన్ ఒక్క రోజులో అప్రూవ్ ఎప్పుడూ కాదు. ఇయర్స్ వరకు బ్యాంక్స్ పేపర్ వర్క్ చూసాయి, రెగ్యులేటర్స్ చూసారు, కానీ అయినా కానీ అన్ని స్మూత్ గా నడుస్తున్నాయి. అంతా కొలాప్స్ అయ్యాక ఒకేసారి గుర్తొచ్చింది సిస్టమ్ లో అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ మిస్సింగ్ అని. బిగ్గర్ లెసన్ విజయ్ మాల్యాపై వేలు చూపించడం కాదు, ఏం చూడాలంటే బ్యాంకింగ్ సిస్టమ్ యొక్క లూప్ హోల్స్ ఎలా ఎక్స్ప్లాయిట్ అయితే అని. అండ్ ఇది ఒక కేసు కాదు, నీరవ్ మోదీ, మెహుల్ చోక్స్కీ ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అండ్ విజయ్ మాల్యా టైంలో ఐబీసీ కూడా లేదు. 2016లో ఐబీసీ వచ్చింది అండ్ ఇప్పుడు ఇండియా కూడా చూడొచ్చు అలాంటి కేసెస్ ని. యాజ్ క్రెడిటర్ విల్ డ్రాగ్ కంపెనీస్ టు బ్యాంక్రప్సీ ప్రొసీజర్ ఫాస్టర్ అండ్ ఇష్యూస్ విల్ ఆల్సో రిజాల్వ్ ఫాస్టర్. సామాన్య ప్రజలకు కూడా లెసన్స్ సింపులే. డెట్ తీసుకోవడం, ఇన్వెస్ట్మెంట్ చేయడం, బిజినెస్ గ్రో చేయడం, ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్ లోపల నుండి చేయడం అనేది పాసిబులే. కానీ బయటకు వచ్చి ఇన్ఫ్లుయెన్స్ మీద నడిస్తే ఎప్పుడైనా కానీ సిస్టమ్ క్యాచ్అప్ చేస్తుంది. ఎక్స్పర్ట్ ప్యానెల్ కూడా ఇలానే చెప్తుంది, ఎవరైనా తెలియకుండా డెట్ ట్రాప్లో పడొద్దని. మీరు ఆల్రెడీ ఒక డెట్ ట్రాప్లో ఉండుంటే పర్సనల్ లోన్ లేదా క్రెడిట్ కార్డ్ ఇష్యూ, ఈరోజే మా ఎక్స్పర్ట్స్ని కనెక్ట్ చేయండి.
ఈరోజు మనం ఇది చూసినాం. విజయ్ మాల్యా స్టోరీ కొంచెం కాంప్లికేటెడ్. స్కామ్‌స్టర్ ఆర్ బిజినెస్ మ్యాన్, పర్సనల్ గ్రీడ్ ఆర్ సిస్టమ్ ఫాల్ట్, గ్రే షేడ్స్‌తో నిండిపోయింది. క్లియర్‌గా చెప్పేది ఒక్కటే, నేమ్, పవర్, లూప్ హోల్స్ ఇవన్నీ మిక్స్ అయితే ఎండింగ్ మెస్సీగానే ఉంటుంది. మీకేమనిపిస్తుంది? విజయ్ మాల్యా స్టోరీలో తప్పెవరిది? బ్యాంక్స్, విజయ్ మాల్యా లేదా ఫుల్ సిస్టమ్‌దా? కామెంట్స్‌లో తప్పకుండా చెప్పండి. మీరు లేదా మీకు తెలిసిన వారు ఎవరైనా డెట్ ట్రాప్‌లో ఉండి దాని నుంచి బయటికి రావాలనుకుంటే ఎక్స్‌పర్ట్ ప్యానెల్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. మా ఎక్స్‌పర్ట్స్ తోటి కనెక్ట్ అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.